వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఈ రోజు ఏపీలో వచ్చిన రెండు పేపర్లలోని ముఖ్యాంశాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, సాక్షిలో ఫస్ట్గా కుట్రపూరితం అని చెప్పి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన విషయాన్ని బ్యానర్ ఐటమ్గా వేశారు. అంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ వైసీపీ ఈసీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు కొంత సడలించి వాళ్ళు దాన్ని ఏమంటారు, గెస్టెడ్ అధికారి సంతకం లేకున్నా కూడా ఓటు చెల్లుతుంది అని చెప్పి ఈసీ చెప్పడము, అదే చేయాలని చెప్పేసి హైకోర్టుకు కూడా ఆదేశాలు ఇవ్వడము, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం చేసింది. దీని మీదనే మళ్ళీ ఈసీ వైసీపీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని చూస్తుంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ మెమోలపై పిటిషన్, దానికి సంబంధించిన ఐటన్నే మొత్తం అంటే టీడీపీలు అడగగానే ఆగమేఘాలపై నిబంధనలు మారుస్తారంటే ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఎందుకు అంటే కూటమిలో భాగంగా బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది కాబట్టి ఈ టీడీపీ అలా చేస్తుందని చెప్పేసి వీళ్ళు సాక్షి మెయిన్ బ్యానర్ ఐటమ్గా వేశారు. ఇక మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకొని వస్తూ ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే ట్వీట్, మళ్ళీ జయం మనదే, దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేశామని. అంటే ఇప్పటిదాకా చాలా సర్వేలు కానీ ఏది కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక సర్వేలు ఇస్తున్నాయి. అయితే దానికి విరుద్ధంగా ఆల్రెడీ జగన్ అంతకుముందు కూడా చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అదే ట్వీట్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు వేరే సర్వేలు ఉన్నాయి, మీరు ఎవ్వరూ కంగారు పడనక్కర్లేదు, ఈసారి కూడా విజయం మనదే అని తన కేడర్లో ఉత్సాహం నింపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీ మల్లికా గార్గ్, కారంపూడి ఇన్స్పెక్టర్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వారి విషయంలో శుక్రవారం రోజుగా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీకి హైకోర్టు ఆదేశం. ఏబీ వెంకటేశ్వరరావుకు గుంటూరు ఐజీ అత్యంత సన్నిహిత మిత్రుడు ఇన్స్పెక్టర్ నారాయణస్వామి, ఓ పార్టీ సామాజిక అని చెప్పేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఐటమ్ వేశారు. ఇంకొకటి ఇంకా విషాదకరమైన వార్త ఏంటంటే, సాక్షిలో వచ్చింది. ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య, కత్తితో మెడ గొంతు నరికి హత్య చేసిన యువకుడు. ఇది ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఏపీలో. ఇది ఈ ఒక 1-2 ఇయర్స్ మధ్యలో మూడో ఘటన అయి ఉండొచ్చు. ఒక ఆమెనైతే రోడ్డు మీద పెడుతుంటే వెంటబడి నరికిన ఘటన ఉంది. ఇంకొకటి కూడా ఇంట్లో ఉన్న అమ్మాయిని వెళ్ళి కత్తితో నరికి ఆ ఇంట్లో వాళ్ళ మీద కూడా దాడి చేసి తర్వాత నరుక్కున్నాడు ఇంతకుముందు కూడా ఒక యువకుడు. అలాంటి ఘటన ఇది. సేమ్ ఇదే ఐటమ్ ఏలూరులో జరిగిన ఈ యువతి దారుణ హత్యకు సంబంధించిన ఐటమే ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. పెళ్లికి ఒప్పుకోలేదని నరికేశాడు. ఏలూరులో దళిత యువతి దారుణ హత్య. 16న ఈ అమ్మాయి పెళ్ళి ఉందట, కానీ పట్టపగలే నడి రోడ్డు మీద అమ్మాయిని దారుణంగా హత్య చేశాడని చెప్పేసి వీళ్ళు వేశారు. అయితే దీనికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఒక బ్యానర్ ఐటమ్ మనం గమనిస్తే, భోగాపురం భూములు భోంచేశారని చెప్పేసి అసైన్డ్ భూములపై గద్దలు అని ఒకటి వీళ్ళు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ వేశారు. ఏంటంటే విజయనగరం, విశాఖపట్నం మధ్యలో భోగాపురం ఎయిర్పోర్ట్ అని, దాని చుట్టూ ఉన్న భూములని తక్కువ రేటుకి రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ పేర్ల మీద ఇట్లాంటివి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, ఎవరో పెద్ద ఒక వ్యక్తి, కడప జిల్లాకు చెందిన, అధికారంలో లేని కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, జగన్కి బాగా దగ్గరైన ఒక వ్యక్తి దీని వెనక ఉన్నాడు అని చెప్పేసి, అతను ఎవరు, జవహర్ రెడ్డి గారే జగన్కి బాగా దగ్గర, ఆయన కాకుండా ఇంకెవరో అంత దగ్గరైన వ్యక్తి అని చెప్పి వీళ్ళు ఒక ఐటము వేశారు. ఇక ప్రచారం పరిసమాప్తం అంటే ఇంకా లోక్సభ ఎన్నికలు 7 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. 7వ విడత ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రచారం అనేది పూర్తయిందని ఇక వీళ్ళు ఒకటి వేశారు. ఇంకా అర్ధరాత్రి ప్రజ్వల్ రేవన్న అరెస్ట్. జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సిట్ కార్యాలయానికి తరలింపు. ప్రజ్వల్ రేవన్న గురించి తెలిసిందే. ఆయనకు సంబంధించి దాదాపు 2000కు పైగా అమ్మాయిలని అత్యాచారాలు చేసిన వీడియోలు, న్యూడ్ వీడియోలు బయటపడి అది పెద్ద సెక్స్ స్కాండల్గా దేశాన్ని ఒక కుదిపింది. ఆయనని అరెస్ట్ చేశారని చెప్పేసి నిన్న అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి వేసింది. ఇక జగన్ కక్ష, ఏబీవీకి 5 ఏళ్ల శిక్ష అని ఏబీ వెంకటేశ్వరరావు మీద ఒక ఐటమ్ వేశారు ఆంధ్రజ్యోతి. డీజీ ర్యాంక్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారంలో ఉన్నప్పుడు
పరికరాల కొనుగోళ్లకు విషయానికి కొంత అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి. అయితే దానికంటే ముందు ఎందుకు కక్ష అంటే వైసీపీ ఎమ్మెల్యేలను కొంచెం టీడీపీ వైపు మళ్లించేందుకు ఈయన ఏమన్నా ప్రయత్నించారు అనేది ఒక అనుమానంతో ఆయన మీద కక్ష కట్టారని చెప్పేసి వీళ్ళు ఆంధ్రజ్యోతి ఒక ఐటెం వేసింది. అంటే ఎంత ఉన్నా కూడా దాదాపు సస్పెన్షన్ చేస్తే ఏ ఉద్యోగిని కానీ సస్పెన్షన్ చేస్తే 2 ఏళ్లకు మించి ఆ సస్పెన్షన్ ఉండకూడదు. కానీ జగన్ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళు ఇతను పదవిలో లేకుండా చేయగలిగారు. అంటే ఫస్ట్ సస్పెన్షన్ చేసి మళ్ళీ కోర్టు ఉత్తర్వులతో మళ్ళీ అధికారం తీసుకున్నాడు. మళ్ళీ 14 రోజుల్లోకే మళ్ళీ సస్పెండ్ చేసి ఇంకా అసలు మళ్ళీ తర్వాత క్యాట్ సస్పెన్షన్ ఆదేశాలు అది చేసినా కూడా ఒప్పుకోలేదు. హైకోర్టుకి వెళ్ళారు. క్యాట్వి నేను హైకోర్టు మేము దాని మీద ఉత్తర్వులు మేమేం చెప్పము అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా అధికారంలోకి తీసుకోలేదు. చివరికి ఆయన ఆ సస్పెన్షన్లోనే పదవి విరమణ చేయాల్సి వచ్చింది. అంటే ఒక డీజీ స్థాయి అధికారి సస్పెన్షన్లో పదవి విరమణ చేయడం అనేది దేశంలోనే తొలిసారి అని చెప్పేసి దీనికి సంబంధించి చాలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విపరీతంగా జస్టిస్ ఫర్ ఏబీవీ అని చెప్పేసి కూడా బాగా వీళ్ళు ఈయనకు మద్దతుగా నిలిచారు. కానీ అవేమీ ఫలించలేదు. ఇక కేరళకు నైరుతి అని చెప్పేసి వర్షాలు ముందే వస్తున్నాయని ఇంకొక ఐటమ్ వేశారు. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోదీ ధ్యానము. ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 రోజుల పాటు ధ్యానంలో ఉంటా అని చెప్పి ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిన్న మొదలై కన్యాకుమారికి చేరుకుని వివేకానంద విగ్రహానికి నమస్కరిస్తున్నారని చెప్పేసి ఇదొకటి వీళ్ళు వేశారు. నింగిలోకి అగ్నిబాణ 5వ ప్రయత్నంలో విజయవంతం. దేశంలో తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ రాకెట్ షార్ నుంచి 2వ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. ఇది దేశానికి గర్వకారణమైన విషయం. దీనికి సంబంధించే ఈ సాక్షిలో కూడా ఒక ఐటెం వేశారు. దూసుకెళ్లిన అగ్నిబాన్ అని చెప్పేసి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అగ్నికుల్ కాస్మోకు చెందిన రాకెట్ అగ్నిబాన్ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిందని చెప్పేసి వీళ్ళు కూడా ఒక ఐటెం వేశారు. ఇంకొకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఒక బస్సు లోయలో పడడం వల్ల దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోతే 57 మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కానీ ప్రకృతి సహజమైన విపత్తులు కానీ విపరీతంగా జరుగుతున్నాయి. 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో ఇక్కడే చూడండి ఒక ఐటెం వేశారు. కౌంటింగ్లో గొడవ చేస్తే అరెస్టే, ఫలితాల అంతరం ర్యాలీలకు అనుమతి లేదు సీఈఓ మీనా. అంటే ఆల్రెడీ పోలింగ్ తర్వాత విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరిగాయి. సో అందుకని ఇప్పటికీ కూడా చాలా జిల్లాలు ఇప్పటికే 144 సెక్షన్ పెట్టారు. సో కౌంటింగ్ రోజు విపరీతమైన అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు కనుక గొడవ చేస్తే ఏ చిన్న వ్యక్తినైనా అరెస్ట్ చేయాల్సిందే అని అన్నారు. ఇప్పటి వరకు అంతేకాదు, ఇంతకుముందు ఇప్పటి వరకు గొడవల్లో ఉన్న అనుమానితులుగా ఉన్న వాళ్ళను కూడా ఆ రోజు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళని బయటికి రానియకుండా చేసే చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం వేశారు. ఇక ఇక్కడికి వచ్చే వరకు ఇక ఓటింగ్లో రికార్డు సృష్టించామని చెప్పేసి ప్రధాని మోదీ అన్న అంశము సాక్షి వాళ్ళు వేశారు. ఇవి ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.